తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నయనతార నవల వింటున్నామండి. రచన శ్రీమతి డి కామేశ్వరి గారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ భాగం మీకు అర్థం కావాలంటే ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడే కథ బాగా అర్థమవుతుంది. తార చప్పున తెలివి తెచ్చుకున్నట్టు సర్దుకొని లేచి నిల్చుంది. వస్తా, స్టూడియోకి వెడుతూ ఇలా వచ్చాను, ఆలస్యమైంది, అంతా ఎదురు చూస్తుంటారు అంటూ గబగబా వెళ్ళిపోయింది. అదేమిటి మీరు రారేం, పలహారం తీసుకోరు అంటూ తార అన్నయ్య వచ్చి సారథిని పలకరించేసరికి ఆలోచనల మధ్య నుంచి తేరుకుని చుట్టూ చూశాడు. అందరూ టేబుళ్ల చుట్టూ చేరుకున్నారు. బఫే పార్టీ. ప్లేట్లలో నుంచి ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటున్నారు. సారథి తార అన్నయ్య వెంట వెళ్ళాడు. అతను టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఓ ప్లేట్ అందించి మరోవైపు వెళ్ళిపోయాడు. కాస్త ఖాళీగా ఉన్న ఓ టేబుల్ వైపు నడిచాడు సారథి. ఓ 2 పలహారాలు పెట్టుకుని తన కుర్చీలోకి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. తార ఆ గుంపు మధ్య ఎక్కడుంది కనపడలేదు సారథికి. రాను మొర్రో అంటే బలవంతం చేసిన తార మీద కోపం వస్తుంది సారథికి. సారథి వచ్చేసరికి సగం మంది వచ్చి ఉన్నారు. అందరి మధ్య కూర్చొని గలగలా నవ్వుతూ ఏదో మాట్లాడుతున్న తార చాలాసేపటి వరకు సారథి ఎదురుగా వచ్చి నిల్చున్నా గుర్తించలేదు. అంతమంది అపరిచితుల మధ్య కొందరు సారథిని ఎవరన్నట్టు చూస్తుంటే సారథి ఇబ్బందిగా కాసేపు నిల్చున్నాడు. తార ఆ రోజు మరీ ఆధునికంగా అలంకరించుకుంది. పల్చటి నైలాన్ గాగ్రా పైన పల్చటి లూజ్ జుబ్బా, మరో పల్చటి వలెవాటు, అన్ని బట్టలు ఉన్న తార అవయవ సౌష్ఠవాన్ని స్పష్టంగా చూపించే ఆ డ్రెస్సింగ్లో తారని చూడడానికి సారథి ఎందుకో ఇబ్బంది పడ్డాడు. హాయిగా శుభ్రంగా చీర కట్టుకోకుండా ఈ బట్టలేమిటో అనుకున్నాడు. చాలా ఖరీదైన రాళ్ల నగలు ఆమె ఒంటిని మారుస్తున్నాయి. జుత్తు సిగ చుట్టకుండా బాబ్గా వదిలేసింది. ఆమె ప్రక్కన ఎన్నో పూల బుకేలు, పువ్వుల మాలలు, అందంగా రంగు కాగితాలతో రిబ్బను కట్టిన ప్రెజెంటేషన్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి. ప్రక్కన టేబుల్ మీద ఆ పెద్ద పెద్ద ప్యాకెట్ల మధ్య తన చేతిలో ప్యాకెట్ చూసుకుని సిగ్గుపడ్డాడు సారథి. అసలు తారకి ఏ బహుమతి తీసుకెళ్లాలా అన్న ప్రశ్నకి జవాబు తట్టలేదు. తను ఎంత ఖర్చు పెట్టినా ఓ 50, మహా అయితే 100 కంటే ఖర్చు పెట్టలేడు. 100 రూపాయలు పెట్టినా ఏమీ రాదు, మంచిది. ఎందరెందరో పెద్దవాళ్ళు, లక్షలు ఆర్జించే వాళ్ళు తెచ్చే ప్రజెంట్ల ముందు తన బహుమతి తార కంటికే మానుతుంది. అసలు రాననడానికి ఇదే ఒక కారణం. అయినా తప్పింది కాదు. అక్కడికి ఎంతో ఆలోచించి మంచి నిర్మల్ పెయింటింగ్, రాధాకృష్ణులు ఒకరి ఒడిలో ఒకరు తన్మయులవుతున్నట్టు చిత్రించిన పెయింటింగ్ కొన్నాడు. చాలాసేపు నిల్చుని మరి లాభం లేదని మరి కాస్త ముందుకెళ్ళి సుందరి అన్నాడు సారథి. తార అప్పుడు చూసింది. వచ్చావు, నీకోసమే చూస్తున్నాను అంటూ పలకరించింది. తనొచ్చి 10 నిమిషాలైంది. ఇప్పుడన్నా పిలిస్తే చూసింది. తన కోసమే చూస్తున్నానంటుంది. ఎంత అబద్ధం. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే సుందరి అంటూ చేతిలో ప్యాకెట్ అందించాడు. తార ఆ ప్యాకెట్ అందుకోక పూర్వమే పక్కనే నిల్చున్న ఆమె ఆయా అది అందుకొని మిగతా బహుమతులన్నింటి ప్రక్కన పెట్టేసింది. థ్యాంక్స్ అంది తార. రా ఇలా కూర్చో అంటూ ఓ టేబుల్ ముందు కూర్చోపెట్టింది. ఇంతలోనే 2-3 రావడం చూసి అటు వెళ్ళింది తార పలకరించడానికి. ఎవరెవరో వస్తున్నారు. కొంతమంది నటీనటులని, డైరెక్టర్లని, ప్లేబ్యాక్ పాటగాళ్ళని గుర్తించగలుగుతున్నాడు సారథి. కొందరు తార భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అభినందిస్తున్నారు. ఆమె భుజాలు పట్టుకుని బర్త్డే గర్ల్ కిస్ అంటూ ఆమె నుదురు ముద్దు పెట్టుకున్నారు. మరికొందరు ఆమె బుగ్గ మీద పెట్ చేసి హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తున్నారు. మరికొందరు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఫోటోగ్రాఫర్లకి ఫోజులిస్తున్నారు. ఫ్లాష్ బల్బులు ఆగకుండా వెలుగుతున్నాయి. అందరినీ నవ్వుతూ పలకరిస్తోంది. సుతారంగా నమస్కారం చేస్తుంది. కొందరికి ఇప్పుడా రావడం అంటూ ముద్దుగా గునుస్తుంది మరికొందరి దగ్గర. మరికొందరితో గలగలా నవ్వుతూ హాస్యాలాడుతుంది. వాళ్ళని, వాళ్ళ మాటలని, వారి వేష భాషలని ఆశ్చర్యంగా కాసేపు చూశాడు సారథి.
తార డ్రెస్సింగు, ఆమె మాట్లాడే తీరు, ఆమె నవ్వే తీరు, అందరూ ఆమెతో తీసుకునే చనువు, ఆ మాటలు అన్నీ ఎందుకో సారథికి నచ్చలేదు. ఏదో తెలియని భారంతో సారథి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. తార చాలా బిజీగా ఉంది. తనతో ప్రత్యేకంగా వచ్చి మాట్లాడే సూచన కనిపించలేదు. తను రాగానే అందరి మధ్య నుంచి లేచి ఆదరంగా అట్టహాసంగా తనని ఆహ్వానించి అందరికీ నా డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుందని, అందరూ తన వంక చూస్తే తను గర్వపడినట్టు, తను వచ్చాక తన దగ్గరే కూర్చొని మాట్లాడుతుందని ఏవేవో ఆశించిన సారథికి ఆమె ధోరణి నిరుత్సాహం కలిగించింది. ఆ వాతావరణంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లు, అంతమంది మధ్య తానొక్కడే వెలేసినట్టు ఫీలవుతూ ఆ టేబుల్ దగ్గర నుంచి లేచి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. తార బర్త్డే కేక్ గుండె ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసింది. అందరూ ఆమె చుట్టూ గుంపుగా చేరి చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు యూ తారా అంటూ గొంతు కలిపి పాడి విష్ చేశారు. హీరో కిరణ్ చిన్న కేక్ ముక్క తీసి ఆమె నోటికి అందించాడు. నేనేం తీసిపోయానన్నట్టు హీరో శ్యామ్ కూడా ఓ ముక్క నోట్లో పెట్టాడు. 4-5 అందించాక ఆమె చెయ్యి అడ్డం పెట్టి ప్లీజ్ అంటూ వారించింది. దూరం నుంచి అంతా గమనిస్తున్న సారథి మనసుకి కష్టం అనిపించింది. వాళ్ళంతా నాకేం అవరు, నీవే రావాలి, నిన్నే ప్రత్యేకంగా పిలుస్తున్నా అన్న సుందరి తను వచ్చినట్టు చూడలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం కేక్ కట్ చేస్తూ అన్నా తన కోసం చూడలేదు. ఆమె ఆప్తులన్నట్లు వాళ్ళంతా కేక్ తినిపిస్తుంటే నిన్ను చూస్తే ఎవరో ఆప్తుడిని చూసినట్టుంటుంది అన్న సుందరికి అప్పుడన్నా తను గుర్తుకు రాలేదు. తార తన సొత్తైనట్టు, ఆమెను ఎవరో తన నుంచి విడదీసినట్టు సారథికి అసూయగా ఉంది. తార మీద కోపం వస్తోంది. పలహారాలు చేస్తున్న అందరి మధ్య తిరుగుతూ అందరినీ పలకరిస్తున్న తార సారథి టేబుల్ దగ్గరికి వచ్చింది. అదేం ఇక్కడ కూర్చున్నావు? అన్నీ తీసుకున్నావా? నీకోసమే వెతుకుతున్నాను, ఎక్కడ ఉన్నావా అని చూస్తున్నాను అంది. సారథి కసిగా కఠినంగా ఏదో అనాలనుకునే లోపలే మరెవరో దగ్గరికి వచ్చి పలకరించారు. తార నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ కదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సారథి ఇంకా ఎందుకో అక్కడ కూర్చోలేకపోయాడు. పలహారం ప్లేటు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అంతమంది మధ్య సారథి వెళ్ళడం ఎవరు పట్టించుకుంటారు? ఏదో అవమానం జరిగినట్టు మొహం ఎర్రపరుచుకొని విసవిసా వెళ్ళిపోతున్న సారథిని తార చూడలేదు. మర్నాడు సారథి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి తార కారు డ్రైవర్ సారథి కోసం నిరీక్షిస్తూ కారులో కూర్చున్నాడు. సారథి గది ముందు, అమ్మగారు మీరు రాగానే తీసుకురమ్మని పంపారండి అన్నాడు వినయంగా. అసలే కోపంతో ఉడికిపోతున్న సారథికి మరింత ఒళ్ళు మండింది. ఏమిటో సుందరి ఉద్దేశం? తను వెర్రి వెధవ అనుకుంటుందా? ఆవిడ పిలిచేసరికల్లా పరిగెత్తి వెళ్ళడానికి? ఆవిడ పెద్ద నటి, లక్షాధికారిని అవ్వచ్చు, కానీ అంత ఆత్మాభిమానం చంపుకోవడానికి తనేం అంత పౌరుషం లేనివాడు కాడు. తనని ఆవిడగారు రమ్మన్నప్పుడల్లా వెళ్ళడం తప్ప మరో పని లేదనుకుందా? ఈరోజు 4 డబ్బులు సంపాదించేసరికి ఎంత గర్వం! కసిగా అనుకుంటూ పనుంది, ఇప్పుడు రాలేనని చెప్పు అన్నాడు వీలైనంత సౌమ్యంగా డ్రైవర్తో. ఆహా, అదేం కుదరదండి, రమ్మన్నారండి, వస్తే గాని వీలు లేదండి. ఆఖరికి ఈ డ్రైవర్ గాడికి కూడా లోకువయ్యాడా తను? అంతా వాడిష్టంలాగే వస్తే గాని కుదరదనడం వినేసరికి సారథికి తిక్క మరింత పెరిగింది. నాకు పనుంది, రానన్నానని మీ అమ్మగారికి చెప్పు అంటూ గదిలోకి వెళ్ళబోయాడు. మీరలా అన్నా వచ్చే వరకు ఉండమన్నారండి, తీసుకురాకుండా రావద్దన్నారండి, మీరు రాకపోతే అమ్మ వస్తామని చెప్పమన్నారండి, ఆ పైన మీ ఇష్టం అన్నట్టు తను చెప్పవలసింది అయిపోయినట్టు సిగరెట్ వెలిగించుకోవడానికి తీశాడు జేబులోంచి. సారథి కాస్త చల్లబడి, ఎందుకు అంత అర్జెంటు పనేమిటి అన్నాడు. తెలియదండి, అమ్మగారింట్లోనే ఉన్నారండి, షూటింగ్ లేదు. సరే, ఈ డ్రైవర్ మీద కోపం చూపిస్తే వాడేం చేస్తాడు? వెళ్ళి సుందరినే ఈ తమాషా ఏమిటో అడిగితే సరి. తను వెళ్ళకపోతే నిజంగానే వస్తుందేమో, బాగుండదు ఆలోచించి మొహం అది కడుక్కొని బట్టలు మార్చుకొని బయలుదేరాడు సారథి. సారథి వెళ్ళేసరికి తార పడుకొని ఏవో పత్రికలు తిరిగేస్తోంది. పక్క మీద ట్రాన్సిస్టర్ నెమ్మదిగా పాటలు వినిపిస్తోంది. సారథి డ్రాయింగ్ రూమ్లోకి రాగానే రా లోపలికి, పర్వాలేదు అంటూ ప్రక్క మీద నుంచి లేచి కూర్చుంది. అవును, నిన్న ఎప్పుడు వెళ్ళిపోయావు? చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడమేనా? నేను వెళ్ళినా మానినా ఉన్నా నీకేం పర్వాలేదని వెళ్ళిపోయాను. అక్కసుగా నిన్నట్నుంచి మనసులో ఉన్న కోపాన్ని కసిగా వెళ్ళగక్కాడు. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? హట్ అయింది తార.
నీవు చాలా బిజీగా ఉన్నావు, నాతో మాట్లాడగలిగే స్థితిలో లేవు. చెప్పి పెడదామన్నా నీవు అందరితో చాలా బిజీగా ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. ఆ గొంతులో కఠినతని, ఆ మొహంలో రంగుని తార తెల్లపోయి చూసింది. క్రొత్తగా మాట్లాడుతున్నావేమిటి? కోపం వచ్చిందా? అంది కాసేపటికి ఆశ్చర్యంగా. ఏం నటన! ఎంతైనా నటి కదా, ఏం తెలియనట్టు ఎంత అమాయకత నటిస్తుంది అనుకొని. అందుకే అసలు రానన్నాను. నాకు తెలుసు నా అంతస్తు, నా తాహతు. పిలిచి పిలిచి వచ్చే వరకు ప్రాణాలు తీశావు. వాళ్ళలాంటి గొప్పవాళ్ల ముందు నేను నీ కంటికి కనిపించనని తెలిసి ఇంకా అక్కడే కూర్చోమన్నావా? నీవు పెట్టే పలహారం కోసం వచ్చాననుకున్నావా? సరే, అదైంది. రావడం నా బుద్ధి తక్కువే. ఇప్పుడు ఎందుకు పిలిపించావు? ఏమిటి పని చెప్పు, నేను వెళ్ళాలి తొందరగా. కారులో కూడబలుక్కున్న మాటలని పాఠం అప్పజెప్పినట్లు గడగడ అనేసి సీరియస్గా చూశాడు. తార విస్తుపోతూ కాసేపు చూసి తర్వాత గలగలా నవ్వి ప్రక్క మీద నుంచి లేచి సారథి కూర్చున్న సోఫాలో ప్రక్కన కూర్చుంది. అబ్బా, కోపంలో ఎంత బాగున్నావో తెలుసా? చిలిపిగా అంది. సారథి మొహం కోపంతో సిగ్గుతో మరింత కందింది. చాలించు నీ నటన అని అనాలనుకున్న మాటను తార మొహం చూస్తూ పైకి అనలేకపోయాడు. నన్నెందుకు పిలిపించావు? ఏమిటి పని అన్నాడు దానికి బదులుగా సీరియస్గా. అది సరే, ఇంతకీ తమరి ఈ అలక ఎందుకో నాకు అర్థం కాలేదు. దేనికి కోపం? సారథి కోపానికి బెదరినట్టు నవ్వులాట క్రింద జమకట్టి మాట్లాడే తారని చూస్తుంటే సారథికి ఏమనాలో తోచలేదు. చటుక్కున నిల్చున్నాడు. నేను వెడుతున్నాను, పని ఉంది. 2 అడుగులు వేశాడు. తార చటుక్కున లేచి, అరెరే, అయితే ఇదంతా నిజం కోపమేనన్నమాట అంటూ చేయి పట్టుకుంది. సారథి తెల్లబోయాడు. తార అంత చనువు తీసుకుంటుందని అతను ఊహించలేదు. ఆమె పట్టుకున్న చెయ్యి వైపు చూశాడు. అది చూసిన తార అతని చెయ్యి విడిచిపెట్టలేదు. అతని చెయ్యి పట్టి లాగి నడిపించి భుజం పట్టి సోఫాలో కూర్చోబెట్టింది. అరే, ఏమిటా కోపం? చిన్నపిల్లాడిలా ఆ అలక ఏమిటి? సరే, అసలు కోపం దేనికి వచ్చిందో ముందు చెప్పు, తర్వాత బ్రతిమాలించుకుందువు గాని అని అతని ప్రక్కన కూర్చుని చనువుగా నవ్వి అంది. ఆమె తీసుకుంటున్న చనువుకి చొరవకి కాసేపు సారథి మాట్లాడలేకపోయాడు. తార అతని ఎర్రబడ్డ మొహాన్ని కాసేపు వింతగా వినోదంగా చూసి, నిన్న నీతో సరిగా మాట్లాడలేదనా కోపం వచ్చింది? బాగుంది. పార్టీలో అందరి మధ్య నీ ఒక్కడితోనే మాట్లాడుతూ కూర్చుంటే అందరూ ఏమనుకుంటారు? గెస్టులందరినీ పలకరించకుండా ఒక్క నీతోనే మాట్లాడితే బాగుంటుందా అంది తార. నాతో కూర్చోమనలేదు. అసలు తిన్నగా పలకరించావా? ఒక్క నిమిషమన్నా కూర్చున్నావా నా దగ్గర? ఆఖరికి నేనేం బహుమతి తెచ్చానో అన్నా చూసావా? నీకోసం కష్టపడి ఏం తెచ్చానో? చిన్నపిల్లాడిలా కంప్లైంట్ చేశాడు. తార నవ్వుతూనే, అదిగో అటు చూడు అంటూ వేలుతో చూపెట్టింది. అక్కడ రేడియోగ్రామ్ మీద ఉన్న సారథి కొని తెచ్చిన నిర్మల్ పెయింటింగ్ ఉంది. సారథి కళ్ళల్లో ఆశ్చర్యానందాలు మిళితమవుతుండగా తార వైపు చూశాడు. అదిగో, ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? నిన్ను నేనేం అలక్ష్యం చేయలేదని. 100ల కొద్దీ వచ్చిన బహుమతులలో ఇదొక్కటే ఈ గదిలోకి రాగలిగింది. తక్కినవి ఏం వచ్చాయో కూడా నేను చూడలేదు తెలుసా? ప్రత్యేకంగా అడిగి నీవిచ్చింది తీసుకురమ్మన్నాను ఆయాని. నీకు అసలు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? నిన్నేదో నేను ఇన్సల్ట్ చేస్తానని ఎలా అనుకోగలిగావు? నీకు తెలీదు నీ మీద నాకెంత గౌరవం సదభిప్రాయం ఉందో నీకు తెలీదు. ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? ఎలా ఏమని చెప్పాలి నాకు తెలియడం లేదు. సారథి తారవైపు నుంచి తప్పించుకున్నాడు. ఏమనాలో తోచలేదు. ఒక్క క్షణం. పోయిందా కోపం ఇప్పటికైనా? కాసేపటికి తారే అంది. సారథి తలెత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వాడు. నాకేం కోపం? నీ మీద కోపగించడానికి నాకేం అధికారం ఉంది? గడుసుగా తప్పించుకుంటూ అన్నాడు. తార ఆశ్చర్యంగా చూసి, ఏం తెలివి, ఎంతైనా మగవాడివి. ఇప్పటి వరకు అలిగి ఇప్పుడు నాకేం కోపం అంటున్నావు? ఎంత గడుస్తనం! పొరపాటు ఒప్పుకోవడం చిన్నతనం కాదు. ఎప్పుడూ మీదే పైచేయిగా ఉండాలి కదూ, అవునా? సర్లే, ఏదో అయింది. దీన్నే కాబోలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో. నవ్వాడు సారథి. ఇంతకీ ఎందుకు పిలిచావు చెప్పు అన్నాడు. ఇందుకే, తమరికి కోపం వచ్చింది కదా, బ్రతిమలాడుకుని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని. నా కోపతాపాలతో నీకేం పని? ప్రఖ్యాత నటీమణివి. నాలాంటి ఆఫ్టరాల్ గాన్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం నీకేమిటి? నీ కృపా వీక్షణాల కోసం నేను పాటుపడాలి గాని హాస్యంగా అన్నాడు. అలా అనుకోవడం లేదుగా నీవు. తార అలిగినట్టు మూతి బిగించి అంది. అందుకే నీకు లోకువయ్యాను గదూ. అస్తమాను నిన్ను రమ్మంటున్నానని ఇది నా వెంట పడిందని అనుకుంటున్నావు గదూ.
తన మనసులోనిది గ్రహించినట్టు తార అంటుంటే అబద్ధం అని ఖండించలేకపోయాడు సారథి. ఏం చెప్పాలో అని తడబడే లోపున అమ్మగారు భోజనానికి వస్తారా అంటూ తార ఆయా వచ్చింది లోపలికి. సారథి వాచి చూసుకున్నాడు. 8 దాటింది. లేచి నిల్చున్నాడు. వస్తాను, నీకు భోజనం టైం అయినట్టుంది. అదేమిటి వెళ్ళిపోతున్నావా? భలే వాడివే, వెళ్ళిపోవడానికి పిలిచాననుకున్నావా ఏమిటి? అస్తమానం ఇదేమిటి సుందరి, నన్ను ఇలా మొహమాట పెట్టడం బాగుందా? మొహమాట పడమని ఎవడు చెప్పాడు నీకు? ఇంక పడడం మానేయి. చక్కగా భోంచేసి కాసేపు బీచ్లో కూర్చుని సెకండ్ షో ఏదన్నా మంచి పిక్చర్కి వెడదాం. ప్రోగ్రాం అంతా ఆలోచించే పెట్టింది తార అప్పటికే. ఇంకేమంటాడు సారథి? కాదనలేని బలహీనత కాక మరేదో భావం కూడా అతన్ని వశపరుచుకుంది. ఆ రోజు భోజనం దగ్గర ఓ సీన్ జరిగిపోయింది. భోజనం వల్ల ముందు కూర్చుంటూనే పదార్థాలు చూసి, అబ్బా ముల్లంగి కూర ఇవాళ ఇంకేదన్నా చేశావా లేదా నా కోసం అంది వంట అయ్యర్తో తార విసుగ్గా. అతను కాస్త బెరుకుగా లేదండి అన్నాడు. లేదు, మరేం తింటాననుకున్నావు? నాకు ఈ కూర సహించదని తెలియదు. ఈ వెధవ కూర చేయవద్దని ఇది వరకు చెప్పానా లేదా? తార గొంతు తారాస్థాయికి లేవడం ఆరంభించింది. నేనేం చేయనండి, అక్కడికి అమ్మగారికి చెప్పానండి మీరు తినరని. పర్వాలేదు అన్నారు. ఈ లోపల తార తల్లి గబగబా లోపల నుంచి వచ్చింది. ఏమిటే సుందు అంటూ. అయ్యో నామతి మండిపోను, ఈ కూర నీవు తినవన్న సంగతే మర్చిపోయానే తల్లి అంటూ సాగదీసింది. అమ్మగారి ఈ కూర తినరని నేను చెప్పానా లేదా మీకు? ఇదే వండమన్నారు. అమ్మ నన్ను తిడుతున్నారు. తార ఏదో అనే లోపలే వంటవాడు కోపంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. అవ్వా అవ్వా, నాకు చెప్పావా నీవు? ముసలిదాన్ని, మతిమరుపుదాన్ని, గుర్తుండదు. పోనీ నీవు చెబితే ఎందుకు వండమంటాను? దానికోసం వేరే ఏదన్నా చేయించేదాన్ని కాదు. ఆవిడ అయ్యర్ని ఉరిమి చూసింది. ఇదిగో అమ్మా, పెద్దవారు అబద్ధాలాడమాకండి. ఇందాక హాల్లో మీరు కూర్చుండగానే వచ్చి చెప్పలేదు, పర్వాలేదు లేదు ఓ పూటకి అది వండేయి అనలేదు? అయ్యయ్యో, చెప్పావా నాకు నీవు? ఎవరితో మాట్లాడుతూ ఏది విన్నానో ఏమనుకున్నానో. అమ్మాయి కోసం అంటే ఊరుకుంటానా? ఆవిడ గబగబా అంది. ఈ లోపల తండ్రి, అన్న, వదిన అందరూ చేరారు గదిలో. ఏమిటేమిటంటూ. ఉసేయ్, మీకెవరికీ బుద్ధి లేదర్రా? అమ్మాయి సంగతి ఎవరికీ అక్కర్లేదు. మీ సుఖాలు తప్ప దాని సంగతి ఎవడూ పట్టించుకోరు. భార్యని తిట్టడం మొదలుపెట్టారు ఆయన. అమ్మా, నీవు పెద్దదానివైపోయావు. మతి సరిగా లేకపోతే నీ కోడలికి అప్పచెప్పకూడదు ఆ పెత్తనం. ఇంతమంది మీ ఇంట్లో పడి తింటూ దానికి కావలసినవి చూడకపోతే ఎలా? ఒసేయ్, అలా మొద్దులా నిలబడి చూడకపోతే 4 బంగాళాదుంపలన్నా తరిగి గబగబా వేయించకూడదు? భార్యని కేక వేశాడు అన్నగారు. బాగుంది, మధ్య నన్నంటారేం? నా పెత్తనం అయితే సుందరికేం కావాలో కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసి అమర్చను అంది మూతి తిప్పుకుంటూ వదినగారు. అనండర్రా, అనండి. అదేదో నాకు సవితి కూతురైనట్టు నన్నే అనండి. అది నా కూతురు కాదు. అది తినకపోతే నాకంటే మీ అందరికీ ఎక్కువ బాధ. కన్నకడుపు నాది. అయ్యరు, ఏమిటలా నిలబడి చూస్తావు? గబగబా మరేదన్నా వండు. మరేం లేవు ఇంట్లో అయ్యరు మొహం మటమటలాడించుకుంటూ అన్నాడు. తార నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడానికి అవకాశం ఇయ్యకుండా ఇంతమంది ఇన్ని మాటలు ఒక్క నిమిషంలో మాట్లాడేశారు. సారథి తెల్లబోయి చూడసాగాడు. తార మొహం సిగ్గుతో కోపంతో ఎర్రబడిపోయింది. ఏమీ లేవు, అదిగో అందుకే మరో కూర చెప్పలేదు కాబోలు. ఇంతమంది నౌకర్లున్నారు, ఒక్కరూ వేళకి కనపడడు. సాయంత్రం కూరలు తెప్పిద్దామనుకున్నాను, ఎక్కడ చచ్చారో ఒక్కడు కనపడితేనా? సుందరి తల్లి మళ్ళీ ఆరంభించింది. అమ్మా, నీకో నమస్కారం. ఇంకా ఊరుకుంటావా? ఇదేం మొదటిసారి కాదు ఇలా జరగడం. నాకేం క్రొత్త కాదు. అనవసరంగా నీవెందుకు హైరాణ పడతావు? ఇష్టం ఉంటే తింటాను, లేకపోతే పోతాను. సుందరి కుర్చీ నెట్టి లేచి నిల్చుంది. అదేమిటమ్మా, ఉండు. అయ్యో, కూర లేకపోతేనేం? సాంబారు అవి ఉన్నాయి గదమ్మా. భోజనం ముందు నుంచి లేచి వెళ్ళిపోకూడదమ్మా అన్నాడు తండ్రి. నేను తినేది ఒక్క కూరేనన్న సంగతి తెలియనట్లు మాట్లాడతావేమిటి నాన్న? రొట్టెలలోకి కూర కూడా లేకుండా ఎలా తింటాను? సారథి, ఎక్స్క్యూజ్ మీ, పద, అలా ఏ హోటల్కైనా వెళ్ళి భోజనం చేద్దాం. నిన్ను కూడా పిలిచాను అనవసరంగా. రా వెడదాం. ఈ ఇంటి భోజనం కంటే డబ్బు పారేస్తే 10 రకాలు క్షణాల్లో పెడతాడు హోటల్ వాడు. తారా, సారథి ఏదో చెప్పబోయాడు. తార వినిపించుకోకుండా విసవిస మేడ మీదికి వెళ్ళింది. సారథి ఏం చెయ్యాలో ఏమనాలో తెలియకుండా లేచి హాల్లోకి వచ్చాడు. డైనింగ్ రూములో అందరూ గట్టిగా ఒకరిని ఒకరు నిందించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. తార హ్యాండ్ బ్యాగ్ కేసుతో దిగివచ్చి, రా సారథి అంది.
నీవు తొందరపడ్డావు సుందరి. ఒక్క పూట ఎలాగో సర్దుకుంటే పోయేదానికి ఇంత గొడవెందుకు? కారులో కూర్చున్నాక తార ఆవేశం కాస్త చల్లబడిందనిపించాక నెమ్మదిగా అన్నాడు. ఒక్క పూట? ఇలాంటి పూటలు ఎన్ని ఇదివరకు అయ్యాయో నీకేం తెలుసు? ఇంట్లో ఉన్న అందరూ ఎవరికి కావలసినవి రకరకాలు చేయించుకోవడం ఎవరూ మర్చిపోరు. నాకు కావలసినవి చేయించడానికే అందరికీ మరుపు. నాన్నకి కారం పడదు. చప్పిడి వంటలు, అమ్మకి షుగర్, గోధుమన్నం, వదినకి కారం కావాలి, అన్నయ్యకి మధ్య రకం, మరొకరికి వేపుళ్ళు ఇష్టం, ఇంకొకరికి ఆవకూరలు ఇష్టం. ఇలా ప్రతి వాళ్ళు ప్రతి పూట అరడజను పదార్థాలకి తక్కువ కాకుండా చేయించుకుంటారు. ఆ వంట వాళ్ళు ఏడుస్తారు. ఇన్ని రకాలు చేయడానికి వాళ్ళ మీద అథారిటీ చేయిస్తారు. ఎంత డబ్బిచ్చినా ఇన్నేసి రకాలు ఎవరు చేస్తారు? అస్తమాను వాళ్ళు మానేస్తుంటారు. అప్పుడు ఇంతమంది ఉన్నా ఒక్కరు ఒక్క పూట వండరు తెలుసా? సరే పోనీ, ఎవరికి కావలసినవి వాళ్ళని చేయించుకోవద్దని అనలేదు. నాకు కావలసినవి ఆ పాటి చూడకూడదా అన్నదే నా బాధ. చూసావుగా ఇంట్లో రాద్ధాంతం. ప్రతి విషయానికి ఇదే జరుగుతుంది సీను. ఆఖరికి మళ్ళీ మామూలే రేపటి నుంచి. ఇదేం మొదటిసారి కాదు నాకీ అనుభవం. తార కసిగా అంది. సుందరి ఇది వరకు చెప్పినట్టే జరగడం కల్లారా చూశాక తారదే తప్పని లేకపోయాడు సారథి. హోటలు దానప్రకాష్లోకి కారు పోనిచ్చింది తార. హోటల్ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తార కారు దిగి లోపలికి అడుగు పెడుతుండగానే మేనేజర్ సంభ్రమంగా లేచి ఎదురొచ్చి నమస్కారం చేసి లోపలికి ఆహ్వానించాడు. రూఫ్ గార్డెన్లో టేబుల్ అరేంజ్ చేయించండి. ఎవరూ లేకుండా ఉండే చోటుంటే మంచిది అంది తార. చకచక ఆమె ఆజ్ఞ పాటించడానికి ఆర్డర్ వెళ్ళింది. మేనేజర్ వినయంగా మాట్లాడుతూనే పైకి తీసుకువెళ్ళాడు. ఎవరో 2-3 టేబుళ్లని ఆక్రమించుకుని కూర్చుని ఉన్నారు భోజనాలు చేస్తూ. వారంతా వచ్చి చాలాసేపు అయింది, వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చోండి, మీకేం ఇబ్బంది ఉండదు అన్నాడు మేనేజర్. సర్వర్లు చకచక టేబుల్ అమర్చారు. ఒక్కొక్కటి సర్వ్ చేయడం ఆరంభించారు. అన్నీ తీసుకొచ్చి పెట్టేయండి, ఒక్కసారే మీరు వెళ్ళండి. పాపం మీకు పనుండదు, నాకింకేం అక్కర్లేదులేండి అంది తార. మేనేజర్ మరొకసారి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. సర్వర్లు దూరంగా వెళ్ళిపోయారు. అమ్మయ్యా, ఇంకా హాయిగా భోజనం చేద్దాం. ఆరంభించు. ఇంటికంటే గుడి పదలమని చూసావా? డబ్బు పారేస్తే ఎన్ని రకాలు అమర్చారో. ఇక్కడ డిషెస్ కూడా బాగుంటాయి. ఎప్పుడన్నా ఇలా ఇక్కడికే వస్తుంటాను నేను. మేనేజరు మంచివాడు. నేను రాగానే స్పెషల్గా మరిన్ని వడ్డిస్తాడు. ఇన్ని రకాలు మనం ఎక్కడ తినగలం? భోంచేస్తూ తార మాట్లాడుతూనే ఉంది. తార వెంట ఉన్న తనని మేనేజరు అలా ఇగాదిగా ఎవరి కొత్త పిట్ట అన్నట్టు చూసినట్టు దూరంగా సర్వరు తమ వైపే చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది సారథికి. ఒక్కర్తివే వస్తుంటావా ఇక్కడికి? ఫ్రెండ్స్తో వస్తావా అన్నాడు సారథి. ఏమో, ఎవరన్నా ఆ వేళకి వెంట ఉంటే సరే, లేకపోతే ఒక్కర్తినే. సాధారణంగా ఒక్కర్తినే వస్తాను. ఏం లేదు, ఊరికే అడిగాను. అందుకే కాబోలు ఈరోజు అందరూ తనని అలా చూస్తున్నారు కుతూహలంగా. ఫలానా తార ఇంట్లో తరచూ కనిపించే ఆ యువకుడు ఎవరు అంటూ క్వశ్చన్ మార్కులు సినిమా పత్రికలు కురిపిస్తాయి కాబోలు. తార వెంట వెళ్ళి పత్రికలలో తన పేరు ఎక్కినందుకు గర్వించాలా, సిగ్గుపడాలా? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అన్నాడు సారథి. తను మరీ అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడు. భోంచేశాక ఓ అరగంట బీచ్లో కూర్చున్నాక సినిమాకి వెడదామా? సోనేకి చిడియా అని హిందీ పిక్చరు, పాతదే అనుకో, నేను చూడలేదు. ఆ పిక్చరు ఓ సినీ తార కథేనట. నూతన్ చాలా బాగా యాక్ట్ చేసిందట అంది తార. సారథి చూడలేదు. పద, సినిమా అంటే ఎప్పుడూ రెడీయే మనం. సారథి లేచి నిల్చున్నాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు చూసావా అచ్చు నా కథలాగే లేదు. చూసావా డబ్బు కోసం తల్లిదండ్రులు అన్నదమ్ములు సైతం ఎలా మారిపోతారో. చూసావా నే చెబితే నమ్మావా? చూసావా ప్రేమించాను అన్నవాడు కూడా ఆ తార డబ్బు లేదు అనగానే ఎలా తప్పుకున్నాడో చూసావా? నే చెప్పలేదు. ఎవరన్నా నన్ను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసమే అని చెప్పానా లేదా? అబ్బా, ఎంత బాగుంది ఈ సినిమా, నా కథే తీసినట్టున్నారు అంటూ ఎగ్జైట్ అయిపోతూ తార మాట్లాడుతూనే ఉంది. కళ్ళ నీళ్లు తుడుచుకుంది మధ్య మధ్య. ఇంకా నా కథ కొంత నయమే, కొట్టేంతవరకు రాలేదు మా వాళ్ళు. ఏమో, అది జరుగుతుందేమో. అలా నా జీవితంలోకి నన్నుగా ప్రేమించే మనిషి ఎప్పటికన్నా వస్తాడంటావా? సినిమా జరుగుతున్నంతసేపు ఎమోషనల్గా మాట్లాడుతూనే ఉంది తార. ఆ సినీ నాయక కథకి సారథి కూడా చెలించాడు. వండర్ఫుల్ పిక్చర్, చాలా బాగుంది కదూ అన్నాడు. నెమ్మదిగా అంటావేమిటి? హ్యాట్స్ ఆఫ్ టు నూతన్.
నిజంగా ఇలా జరగబట్టే కదా సినిమా వచ్చింది. నాలాంటి వాళ్ళు కొందరన్నా ఇంకా నా తోడు ఉన్నారంటే నాకేదో ఓదార్పు అనిపిస్తుంది అంది కారులో తార నవ్వుతూ. చాలా బాధగా గడిచింది ఈ సాయంత్రం. అప్పుడప్పుడు ఇలా తిరిగి వస్తుందాం ఏం అంది తార సారథిని డ్రాప్ చేస్తూ. ష్యూర్ అన్నాడు సారథి. ఆ తర్వాత సారథి తార చాలా సాయంత్రాలు రాత్రిళ్ళు అనుకున్నట్టే సినిమాలకి షికార్లకి బీచ్కి హోటళ్ళకి తిరిగారు. తార వెంట వీలున్నప్పుడల్లా షూటింగులకి కూడా వెడుతుండేవాడు సారథి. 6 నెలల్లో తార సారథి చాలా సన్నిహితులైనారు. రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి నీ వచ్చాక అనేది తార. తారతో పరిచయం అయ్యాక ఆమె వెంట సినిమాలకి పార్టీలకి పిక్చర్ ప్రివ్యూలకి వెళుతుండడం బాగానే ఉందనిపించింది సారథికి. కొత్తలో మొహాలు కొత్త పరిచయాలు, తను చూడలేని తన బోటివాడికి అందని స్థలాలు, మనుషుల మధ్య తిరగడం ఓ వింత అనుభవంలా అనిపించింది. తార వెంట ఉన్న సారథికి ఆమెతో పాటు మర్యాదలు ముట్టేవి. ఎవరెలా అనుకున్నా వెనుక గాని మొహం ముందు ఎవరు అనరు కదా. తారతో తిరుగుతుంటే సారథికి మిత్రుల మధ్య ఆఫీసులో పరపతి గౌరవం ఎక్కువయ్యాయి. అంత ప్రముఖ నటితో తిరిగే అతని అదృష్టానికి అసూయపడేవారు కొందరు, అభినందించేవారు మరికొందరు. మాకొకసారి ఆమెని చూపించవా అని కూడా అడిగేవారు. నటిగా ఆమెని అభినందిస్తూ మాట్లాడేవారందరూ కూడా వ్యక్తిగా ఆమెని గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే గౌరవం ఇయ్యకుండా అది ఇది అంటూ చర్చిస్తుంటే అలాంటప్పుడు అనేవాళ్ళని ఏమనలేక అవి వినలేక బాధపడేవాడు సారథి. ఆమె గురించి అలా మాట్లాడే అందరూ తన వెనుక ఆమెతో తిరిగే తన గురించి నీచంగా హేళనగా మాట్లాడతారేమో అనిపించేది. ఏమైనా తార కంపెనీ తార స్నేహం వదులుకోవడం దూరం చేసుకోలేని బలహీనతో బంధమో అతన్ని కట్టేసింది. తార గ్లామర్కి అతను లోబడ్డాడని చెప్పక తప్పదు. అతను ఊహించినట్టే సినీ పత్రికలలో పేరు చెప్పకుండా ప్రఖ్యాత నటీమణి కాబోయే భర్త ఎవరో తెలుసా? ఫలానా ఎవరో తారతో తిరిగే అతనికి ఆమెకి సంబంధం ఏమిటి? ఓ ప్రముఖ నటీమణి వివరాలు మొదలైన ప్రశ్నార్థకాల శీర్షికలు మీకు తెలుసా అంటూ వార్తలు పత్రికలలో పడడం ఆరంభించాయి. కొన్ని పత్రికలైతే పబ్లిక్గానే నయనతార పెళ్లి భోజనం త్వరలోనే తినొచ్చు, వివాహం అయ్యాక నటిస్తుందా మానేస్తుందా అంటూ వ్యాఖ్యానించేవి. ఆ ఫలానా తార ఎవరో ఆమెతో తిరిగేది తనేనని సారథికి ఆ పత్రికలలో వార్తలు తెలిసేసరికి కొన్నాళ్లు పట్టింది. ఫ్రెండ్స్ అందరూ హాస్యాలు వేళాకోళాలు ఆరంభించాక స్పష్టంగా తెలిసింది. తెలిసాక సిగ్గు అభిమానం ఎవరి మీద చూపించాలో తెలియని కోపం అన్నీ కలిసి సారథి మనశ్శాంతిని హరించాయి. ఆ రోజు తార ఇంటికి వెళ్ళినప్పుడు చూసావా పత్రికలలో ఎలా రాస్తున్నారో మన గురించే కదూ అని అడిగాడు. తార అవన్నీ చదువుతుందో లేదో, చదివితే అంత నిర్వికారంగా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు సారథికి. మగాడు తనకే ఆ వార్తలు ఇంత అలజడి కలిగించాయి కదా, తార బాధపడటం లేదా, ఆమెకి తెలియదేమో చదవలేదేమో అన్న అనుమానంతో ఆ ప్రసక్తి కావాలనే తెచ్చాడు సారథి. తార నిర్లక్ష్యంగా నవ్వింది. రాయిని రాసుకుంటారు, అంతకంటే మననేం చేస్తారు అంది అతి మామూలుగా. సారథి తెల్లబోయి చూశాడు. ఇలాంటి మాటలన్నీ లెక్క చేస్తే అయినట్టే. రోజుకి 190 వార్తలు రాస్తుంటారు మా గురించి, ఇదిగో పులంటే అదిగో తోక అనేసి. అసలు ఉన్నదానికి పోలిక లేని వార్తలు వెలువరిస్తాయి ఈ పత్రికలు. తమ పత్రికలు అమ్ముకోవడానికి ఏవో ఇలాంటి వేడివేడి తాజా వార్తలు ప్రచురిస్తూనే ఉంటారు. ఎన్నని పట్టించుకుంటాం, మేము ఎన్నింటికని బాధపడగలం, అలవాటైపోతుంది ఇలాంటివన్నీ చదవడం నవ్వుతూ అంది తార. నిజమే, ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది తను కాబట్టి బాధపడుతున్నాడు కానీ ఇదివరకు తను ఇలాంటి వార్తలు ఇంట్రెస్టింగ్గా చదివినవాడే, ఫ్రెండ్స్ మధ్య తారల గురించి చర్చించినవాడే. ఫలానా తార ఎవరితో తిరుగుతోందో, ఏ తార ప్రియులెవరో, వారి ప్రణయగాథలు వగైరాలు అన్నీ చాలాసార్లు చదివాడు. అంతదాకా ఎందుకు, ఈ నయనతార గురించి చదివినట్టే గుర్తు. ఇందులో నిజానిజాలు ఎంతో ఆ భగవంతుడికే తెలియాలి. ఎవరితోనన్నా ఏ సినిమాలోనో ఏ హోటల్లోనో టిఫిన్ తింటూ కనిపించినా, ఎవరి కారులో కనిపించినా, ఏ హీరోతో కాస్త సరదాగా నవ్వుతూ మాట్లాడినా ఊహాగానాలు చేసేసి రాసేస్తుంటారు. అలాంటిది మనం ఇద్దరం క్లోజ్గా షికార్లు సినిమాలు తిరుగుతున్నాం, అలాంటప్పుడు రాయకుండా ఉంటారా అని తారే అంది. మళ్ళీ అదోలా ఉన్న సారథి మొహం చూస్తూ, ఎందుకలా ఏదో కొంప మునిగినట్టు మొహం పెట్టావు, ఇవన్నీ లెక్క చేస్తున్నావా, బాధపడుతున్నావా? సారథికి ఏమనాలో అర్థం కాలేదు. నీ పేరు రాయలేదుగా, నీవేనని ఎవరికీ తెలియదులే, భయపడకు.
తెలియకపోవడం ఏమిటి? ఆఫీస్లో ఊర్లో ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఎర్రబడ్డ మొహంతో అన్నాడు సారథి. అయితే ఏమిటంటావు? చిన్నతనంగా ఉందా? నాతో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకున్నానని బాధపడుతున్నావా? తార అతని వంక పట్టి పట్టి చూస్తూ అంది. సారథి జవాబు చెప్పలేకపోయాడు. మగాడివి, నీకెందుకో ఈ బాధ? ఏం, ఇలాంటి దానితో తిరిగితే పెళ్లి కాదని భయమా ఏమిటి? బెంగ పెట్టుకోకు. అంతగా నీకు పెళ్లి కాకపోతే నేను చూస్తూ ఊరుకోన్లే హాస్యంగా అంది. సారథి మొహం మరింత కందింది ఆ హాస్యానికి. ఆ పూట ఎందుకో ఎప్పటిలా సరదాగా తారతో మాట్లాడలేకపోయాడు. ఆమె చలోక్తులని ఆనందించలేకపోయాడు. అలా ఓ గంట కూర్చొని రూముకి వచ్చేశాడు. తార ఎంత ఆపినా ఆగకుండా. నెల రోజులు గడిచాయి. ఆ నెల తార దగ్గరికి వెళ్ళలేదు సారథి. వెళ్లకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడనే చెప్పాలి. ఎందుచేతనో తార కూడా ఓ 15 రోజులు ఫోన్ చేయలేదు. తర్వాత ఫోన్ చేసింది. రావడం లేదేం అంటూ ఏవేవో కొంటి సాకులు చెప్పి తప్పించుకున్నాడు సారథి. వస్తానని 2 సార్లు చెప్పి వెళ్ళడం మానేశాడు. అలా ఒక నెల గడిచిపోయింది. అసలు తారని తనెందుకు తప్పించుకుంటున్నాడో తనకే అర్థం కాలేదు సారథికి. అసలు తార పట్ల తనకే భావం ఉందో కూడా ఇన్నాళ్ళు గడిచినా సారథికే అంతుబట్టలేదు. తార మీద తన భావం తనకే అర్థం కాకపోయినా తన మీద తారకి ఏ భావం ఉందో చాలా సందర్భాలలో గ్రహించగలిగాడు సారథి. అందుకే వెళ్ళడం మానేయాలనే నిర్ణయానికి వచ్చాడు సారథి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.